దేవునికి స్తోత్రములు. అందరికీ వందనాలు. ప్రియులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడే వాక్య సందేశం కొరకు దేవుని సన్నిధిలో అత్యంత ఆసక్తిని కనపరుస్తూ దేవుని వాక్యాన్ని మనం విందాం. వాక్యాన్ని విని ఆ ప్రకారంగా నడిచే వారిని దేవుడు ఎంతగానో దీవిస్తాడు. అటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు మీ అందరికీ ఆన్లైన్లో ఇప్పుడును తర్వాతను వీక్షించి వినేవారందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. రండి, కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనల గ్రంథము 15వ కీర్తన మొదటి 2 వచనాలను నేను మూలవాక్యం కనుక చదువుతాను. తదుపరి వచనాలు మీరు చదివి సహాయం చేయొచ్చు. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఆదివారం అనగా 2026వ సంవత్సరం మార్చి నెల 22వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో కితకలూరు స్థానిక అగాపే సంపూర్ణ సువార్త సంఘములో ఈ ఆదివారమున 2వ వర్తమానము అందించుటకు మీరు అనుగ్రహించిన ఈ అవకాశమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. యేసయ్యా, దేవా, నీ దాసుడు బలహీనుడు, అల్పుడు, అపాత్రుడు, అయోగ్యుడు తండ్రి. మీరే మీ దాసుని దోషములను, పాపములను మీరు క్షమించి మీ పరిశుద్ధ రక్తము చేత బాగుగా కడిగి మీ బిడ్డగా పరిశుద్ధునిగా మీరే పరిశుద్ధపరిచి మీ పాత్రగా వాడుకునండి. దేవా, నీ వాక్యము పొందుకునుటకు, అనుసరించుటకు, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుటకు, అన్ని రంగాలలో అన్ని విషయాల్లో అబ్రహాము వలె ఆశీర్వాదాలు పొందుకోవటానికి, సంఘము క్షేమాభివృద్ధిలోనికి వెళ్ళటానికి అడ్డుకుంటున్న అపవాదిని, వాని ఆకాశ సైన్యమంతటిని నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామములో గద్దించి బంధిస్తూ ఉన్నాం. ఆమేన్. మీరే నాతో, మాతో, మందరితో మాట్లాడి దీవించమని ప్రార్థించిన అంశములు మీరు ఆలకించి ఆమేన్ అని పలికి నెరవేర్చినారు అని విశ్వసిస్తూ స్తుతిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామమైన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులరా, దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. వాక్యము వినటానికి ముందు ఒక మాట మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. నిన్నటి దినాన వాక్యము గనక వినకపోతే మనకేం నష్టం వస్తుందని చెప్పుకున్నాము. నిన్నటి దినాన ఇంట్రడక్షన్ వార్డులో చెప్పుకున్నాం కదా. మనం ఇక్కడ కూర్చుంటాం కానీ వాక్యం వినం. బాడీ ప్రజెంట్ బట్ మైండ్ ఈజ్ నాట్ యాక్టివేటెడ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఫోన్లో సిమ్ ఉండొచ్చు కానీ అది యాక్టివేట్ కాకపోతే సిగ్నల్స్ రావు.
అలాగే మందిరంలో నువ్వు ఉండొచ్చు, నీ మైండ్ యాక్టివేట్ కాకపోతే దేవుని సిగ్నల్స్ నీకు అందవు. అట్లా ఉన్నట్లయితే మనకు ఒక నష్టం వస్తుందని చెప్పుకున్నాం. ఎక్సలెంట్, గ్లోరీ, ఎక్సలెంట్, బాగా చెప్పావు. అంతేకాదు ఈరోజు మరొక విషయాన్ని మీదుడు తీసుకొని వస్తాను. వాక్యము అంటే ధర్మశాస్త్రము వినకుండా చెవి తొలగించుకొని వాని ప్రార్థన దేవునికి హేయము అని చదివాను నేను. ఈరోజు దేవుని మందిరములోనే ఉంటూ వాక్యం కొరకే మీ సమయాన్ని వెచ్చించి మీ పనులను పక్కన పెట్టి దేవుని స్వరాన్ని వినాలని దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన వాక్యము వినకపోతే, వాక్యము వినని వారిగా మనము ఉంటే, లేఖన ప్రకారము మనము చేసే ప్రార్థనలు దేవునికి హేయమే కాదు, ఆయన దృష్టికి నరహంతకులుగా కనబడతాం. ఇన్ ద సైట్ ఆఫ్ ద గాడ్ we look like a murderers. దేవుని దృష్టికి మనం ఎలాంటి వారిగా కనబడతాం అన్నమాట? నరహంతకులు. ఎట్లాగో మనం చూద్దాం. దయచేసి మీరు చూడండి, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 54 నుంచి కిందకు మనం చదువుదాం. చదవండి. వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూసి కళ్ళు కొరికి, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని నిలిచినట్లను చూసి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కృపాసనమునందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి. చాలండి. ఇప్పుడు అక్కడ చుట్టూ చేరి ఉన్నవారు స్టెఫనును ఏం చేశారండి? చెప్పాలి మీరు. ఏం చేశారు? రాళ్ళు రువ్వి, అంటే రాళ్ళు ఇసిరి కొడుతూ ఆ రాళ్ళు వచ్చి ఆయన దేహాన్ని తాకుతుంటే స్టెఫన్ చనిపోయాడు. అక్కడ స్టెఫను చుట్టూ చేరి ఉన్న వారందరూ ఎవరయ్యా అంటే వాళ్ళందరూ యూదులే. ఎందుకంటే మీరు 7వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే ఆ 2వ వచనం చూడండి. మన పితరుడైన అబ్రాహాము అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? అన్యులతోనా? ఎవరితో? అధ్యాయం అంతా కూడా హిస్టరీ రిపీట్ చేస్తున్నాడు, జరిగినవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే తన చుట్టూ ఉన్నవారు ఎవరన్నమాట? అన్యుల, యూదులే. తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ యూదులే. తన చుట్టూ ఉన్నటువంటి యూదులకు 2 లక్షణాలు ఉండబట్టే స్టెఫనును వాళ్ళు చంపేశారు. దే ఆర్ మర్డరర్స్. వాళ్ళు నరహంతకులు. ఏమున్నాయా వాళ్ళకి 2 లక్షణాలు అంటే ఇప్పుడు 51 నుంచి చదవండి. చాలండి. వీళ్ళకున్న లక్షణాలు ఏమిటి అంటే 3 లక్షణాలు చెప్పాడు. ఒకటి, చెవులను దేవుని వాక్యమునకు వీళ్ళు లోపరచరు. అంటే అర్థం ఏంటి? వినరు. ఒకవేళ దేవుడి దయ వల్ల ఆ మాటలు ఏవో కొంచెం విన్న హృదయంలోకి వస్తే ఆ హృదయాన్ని ఏం చేయరు వీళ్ళు? లోపరచరు. మూడవది, పరిశుద్ధాత్మను
ఎదిరిస్తాడు. ఈ 3 లక్షణాలు ఉన్న వాళ్ళను ఆయన ఏమన్నాడు అంటే ముష్కరులారా. ముష్కరులకు 3 లక్షణాలు ఉంటాయి. పిల్లరా, ముష్కరులనే మరొక పదంతో మనం పిలిస్తే సున్నతి లేనటువంటి వారలు అని చెప్పచ్చు. ముష్కరులు అంటే ఎవరు? వీళ్ళు సున్నతి లేనటువంటి వారు అన్నమాట, ముష్కరులు అంటే. ప్రియులరా, వీళ్ళకి ప్రధానంగా 3 లక్షణాలు ఉన్నాయి అక్కడ. ఏమిటి ఆ 3 లక్షణాలు అంటే చెవులను లోపరచరు, తర్వాత హృదయమును లోపరచరు. దేనికి లోపరచరు? వాక్యమునకు లోపరచరు. అది ఏమండి? వాక్యమునకు మన హృదయమును లోపరచుట గొప్ప ధన్యత. అంటే హృదయానికి అంటుకోదు. ప్రియులరా, ముష్కరులు అనే దానికి మరొక అర్థం ఏమిటని చెప్పుకున్నావు? నువ్వు చెప్పు. నువ్వే అడుగుతాను ఇట్లా మధ్యలో ప్రశ్నలు, అందుకే ఎదురు కూర్చోబెట్టుకున్నా. ముష్కరులు అంటే ఏంటి? నువ్వు అని చెప్పాను కదా, నువ్వు చెప్పు. కొంచెం ముందు కూర్చో, ముసలోళ్ళగా వెనక అనుకుంటున్నా. వీపు ఆనించబాక. అది వెరీ గుడ్. చూడండి, నేను చెప్పిన మాటకి లేఖనం చూపిస్తున్నాను. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు చదవండి అమ్మా. 10:16. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని, అంటే సున్నతి లేని వాళ్ళని ఏమనొచ్చు ఈ వచనం ప్రకారం? అప్పుడు స్టెఫను వాళ్ళను చుట్టూ ఉన్న యూదులందరినీ ఏమని పిలుస్తున్నాడు? ఇది ముష్కరుల సమాజము కాకూడదు. దేవుని మందిరములో ఉన్న దేవుని సమాజము ఏ సమాజము కాకూడదు? నువ్వే సరే. ఏ సమాజం కాకూడదు? వాళ్ళు విన్నారు. స్టెఫను, ఇదిగో నాకు ఆకాశము తెరవబడి యేసయ్య తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు, నేను చూస్తున్నాను అని ఏవో చెప్తున్నాడు ఆయన. తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న కుమారుడైన క్రీస్తు దిగ్గున లేచాడు. అంతకుముందేమో హిస్టరీ మొత్తం చెప్తూ వస్తున్నాడు, అబ్రాహాము దగ్గర మొదలుపెట్టి. అసలు ఒక్క మొక్క వింటేగా. ఇప్పుడు అడుగుతున్నాడు, స్టెఫనును రాళ్ళు తీసుకొని రువ్వి చంపిన నాటి యూదులు ముష్కరులకు ఈనాడు దేవుని సమాజ మందిరములో కూర్చొని దేవుని వాక్యము విననొల్లని వారికి ఏమైనా వ్యత్యాసం ఉంటుందా? వాళ్ళు వాక్యాన్ని వినలేదు, మనం వాక్యాన్ని వినం. వాళ్ళకి సున్నతి లేదు, మనకి సున్నతి లేదు. ప్రియులరా, వాళ్ళ ముష్కరత్వమును బట్టి, అంటే సున్నతి లేని తనమును బట్టి స్టెఫనును ఏం చేశారు అంటే రాళ్ళు రువ్వి చంపేశారు. అంత కర్కశమైపోయింది హృదయం, అంత కఠినమైపోయింది. ఒక మనిషిని చంపటం అంత ఈజీయా? ఈజ్ ఇట్ ఈజీ టు కిల్ ఎనీవన్? అంత ఈజీయా మనిషిని మనం చంపేయటం? కానీ చంపగలుగుతారు. ఎవరంటే వాళ్ళు ముష్కరులు. ముష్కరులు అంటే ఎవరండి? వాళ్ళు హృదయాన్ని, చెవులను దేవుని వాక్యానికి లోపరచరు, దేవునికి లోబడరు. ఈ 3 లక్షణాలు ఉంటాయి. ఈ 3 లక్షణాలు కలిగిన వారు
ఎలాంటి వారే అంటే నరహంతకులు. రేపు స్టెఫను హత్యా నేరారోపణ ఎవరి మీద మోపబడిద్ది న్యాయపీఠం ముందు? ఆ రోజు అతను చుట్టూ చేరి రాళ్ళు తీసుకొని ఎవరైతే స్టెఫన్ను కొట్టారో వాళ్ళ మీద ఏ నేరం ఉంది ఇప్పటికీ? అలాగే యేసును సిలువ మీద ఎక్కించి బల్లెము తీసుకొని పొడిచి చంపేశారు కదా, ఆయన చంపిన హత్యా నేరారోపణ ఎవరి మీద ఉంది? రోమా సైనికులు, రోమా అధికారుల మీద. ఏమండి, సిలువ వేయుడి అని చెప్పిన యూదుల మీద. అట్లాగే ఆ స్టెఫనును అన్యాయంగా చంపేశారు. ఏం నేరం చేశాడు ఆయన? నేను తప్పు చేశాడా? ఆయన చరిత్ర చెప్తున్నాడు, యూదుల చరిత్ర అబ్రహాం దగ్గర నుంచి తీసుకున్నాడు. రక్షణ సందేశం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ఒక్క నేరానికి చంపేశారు. ప్రియులరా, ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని వాక్యమును లేదా సమాజ శ్రేయస్సు కొరకు మాట్లాడే వారిని వీళ్ళు మాట్లాడనివ్వరు. ఆ మాటలు కూడా వీళ్ళకి ఇష్టం ఉండదు. ఇంకొక సీరియస్ ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళని ఏమని అనొచ్చు మనం? చెప్పండి, ఏమనొచ్చు? స్టెఫను చుట్టూ చేరి చంపిన వాళ్ళని ఏమనొచ్చు మనం? ముష్కరులు. ఇంకా నరహంతక లక్షణము ఎవరిలోనైనా ఉంటే వాళ్ళకి పరలోక రాజ్యం ఉండదన్నాడు. ఇది చూడండి, ఒకదానికొకటి ఎంత లింక్ ఉందో. దయచేసి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మీరు చదవండి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. అబ్బా, ఒక విశ్వాసి ఎప్పుడు నరహంతకుడు అవుతాడు? ఈ వచనం ప్రకారం. అక్కడ అపోస్తుల కార్యాల ప్రకారం ఎప్పుడు నరహంతకుడు అవుతాడు? దేవుని వాక్యమునకు చెవి నొగ్గని వారు, హృదయములను లోపరచని వారు, పరిశుద్ధాత్మను ఎదిరించేవారు. ఈ 3 లక్షణాలు ఉంటే వాళ్ళని ఏమని పిలవచ్చు? మనం ఏమని పిలవచ్చండి? నరహంతకులు. ఒకవేళ ఈ 3 లక్షణాలు ఒక విశ్వాసులు ఉన్నాయి అనుకుందాం కాసేపు. ఏంటి ఆ 3 లక్షణాలు? ఏంటి? ఒకటేంటి మీరు చెప్పండి? వాక్యాన్ని వినరు వీళ్ళు వాక్యాన్ని వినరు. ఆదివారం ఆరాధనకు వస్తారు, సమాజ కూడికలకు వస్తారు, అమ్మ తోడు ఒక్క ముక్క లోపలికి వెళ్ళదనుకోండి. ఎస్, న్యూటన్స్ లా ప్రకారం బాలుని గోడ కొడితే అదేమవుతుంది? న్యూటన్స్ లా ప్రకారం అంతే వేగంతో రిఫ్లెక్ట్ అయ్యి ఎదురొస్తుంది. కొన్ని హృదయాలు ఎలా ఉంటాయంటే, ఆవు పేడ గోడకి అన్నా అంటుకుంటుందేమో కానీ జీవము గల దేవుని వాక్కులు వీళ్ళ హృదయానికి అంటుకో. వాళ్ళ హృదయములో దేవుని వాక్యానికి స్థానము ఉండదు. ప్రియులరా, ఇది చాలా దౌర్భాగ్యం. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముండదు. నువ్వు దౌర్భాగ్యుడవు అన్నాడు. ఎవరిని? లేఖనంలో ఎవరిని అన్నాడు? లౌదీకియా సంఘమును. అంటే ఆ సంఘం వాక్యం వినదనమాట. ఆడంబరాలకు, అతిశయాలకు, ఉప్పొంగటాలకు, డాంబికాలకు ప్రతీక లౌదీకియా సంఘం. నేను ధనవంతుడను, నేను ధనవృద్ధి చేసుకొని ఉన్నాను,
అని ఊరికి ఉప్పొంగుతూ ఉంటుంది ఆ సంఘం. ఆ సంఘాన్ని పట్టుకుని అన్నాడు, నువ్వు దౌర్భాగ్యుడు. ఎవడయా దౌర్భాగ్యుడు అంటే, దేవుడు తన వాక్యమును తన పిల్లలకు పెందలకడని లేచి పంపుచూ వస్తే ఎవరెవరు ఆ వాక్యాన్ని తృణీకరిస్తారో, వాక్యానికి లోబడరో వాళ్ళు నరహంతకులు, దౌర్భాగ్యులు. మూడవది చాలా భయంకరమైన స్టేట్మెంట్ చదివాం. 1 యోహాను 3:15 ఏమన్నాడు? నిత్య జీవ ప్రాప్తిని పోగొట్టుకుంటారు. అబ్బా, ఎంత విచారం అండి వీళ్ళరా, ఎంత విచారం. నరహంతక లక్షణము ఒకవేళ ఏ విశ్వాసిలోనైనా ఒకవేళ ఉంటే వచ్చే నష్టం ఏంటి? నువ్వే. కుడి ఎడమలకు వెళ్ళవాక స్ట్రైట్గా రా. ఏముండదు, నిత్య జీవమే ఉండదట. మీకు తెలుసండి, ఒకసారి నేను నిత్య జీవము లేదా పరలోక రాజ్యము అసలు నువ్వు ఇప్పుడు రెడీగా ఉన్నావో లేదో చెక్ చేసుకుందామని ఒక మెసేజ్ చెప్పా. మనందరం చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఉన్న పాటున ఇప్పటికిప్పుడు యేసయ్య రాడు. ఉదాహరణకు ఊహించుకోండి, యేసయ్య ఈరోజు వచ్చేస్తున్నాడు, 6వ బూర మోగేసింది, ఇంకే క్షణంలోనే 7వ బూర. ఆ కాలంలో ఉన్నాం అనుకుందాం కాసేపు. ఆర్ యు రెడీ అంటే రెడీ అన్నారు. అట్లయితే కొన్ని వచనాలు మనం బైబిల్ గ్రంథంలోంచి చూద్దాం అని నేను కొన్ని వచనాలు తీశాను. చూద్దాం, మీరు చూడండి సందర్భోచితంగా. మొదటిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము ఏమండి 9వ వచనం చదవండి. 9:10. ఇక్కడ ఆగుదాం కాసేపు. భర్త భార్యకు సరైన ధర్మము నిర్వర్తించాలి. అన్నిట్లో భార్య భర్తకు సరైన ధర్మము నిర్వర్తించాలి. అలా కాకుండా వేరే విధంగా ప్రవర్తిస్తుంటే సాధారణ పరిస్థితుల్లో, అసాధారణ పరిస్థితులు వేరు. అప్పుడు ఒకరికొకరు వాళ్ళు ఏం చేస్తున్నారన్నమాట చెప్పాలి. మీరు ఏం చేస్తున్నారు? అన్నీ అంత సీరియస్గా నువ్వు ఆలోచిస్తావా? అట్లాగా వచనాలన్నీ తీసి చూపిస్తే ఒక సహోదరి అంటుంది, అయితే ఇన్నాళ్ళు మనం పరలోక రాజ్యం వెళ్తామని భ్రమలో భక్తి చేస్తున్నాం అని చెప్పింది అమ్మాయి. మనం పరలోక రాజ్యం వెళ్ళిపోతాం అనుకుంటున్నాం, కానీ అది భ్రమ. ఎందుకని? ఈ లక్షణాలు ఏమి ఉండకూడదు. చదవండి. మోసపోకుడి, జారులైన, విగ్రహారాధకులైన, వ్యభిచారులైన, ఆగుదాం కాసేపు. పోనీ ఆ పైన చెప్పినవి ఏమి లేవండి. సంఘంలో దొంగలు లేరా? దొంగలంటే ఎవరు? లేఖన ప్రకారం మలాకి 3వ అధ్యాయం 8 నుంచి కిందకి చూస్తే, మానవుడు దేవుని యుద్ధ దొంగిలునా, అయితే మీరు నా యుద్ధ దొంగిలితి. చదవమ్మా. ఏమండి? 10వ భాగము ప్రతిష్ఠిత అర్పణలు నువ్వు దేవుని మందిర నిధిలోకి తీసుకురాకుండా ఉంటే చాలు. జస్ట్ యు ఆర్ థీఫ్. నువ్వేమై ఉన్నావు? నువ్వు ఒక దొంగవు. కొంతమంది దొంగలను చూసి ఇంకొద్ది మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళతో ఏకీభవిస్తున్నారు. అన్నా నువ్వు దొంగవా? అయితే నేను దొంగనవుతాను. ఎందుకంటే నువ్వు సీనియర్ దొంగవు కదా.
మరి నేను కూడా దొంగనవుతాను. దయచేసి 50వ కీర్తన 18వ వచనం మీరు చదవండి. నీవు దొంగను చూచినప్పుడు, యాక్చువల్గా నువ్వు దొంగను చూచినప్పుడు ఏం చేయాలి? ఏకీభవించాలా? ఏం చేయాలి? హితోపదేశం చేయాలి. ఏమండి 3:8 మలాకి గ్రంథంలో ఇలా ఉంది, దేవునివి దేవునికి ఇవ్వాలి, లేకపోతే నువ్వు శాపగ్రస్తుడు అయిపోతావు, ఇచ్చి శోధించమన్నాడు. ఇంకెక్కడ దేవుడు ఆ డైలాగ్ వాడలేదు బైబిల్ అంతటిలో. శోధించండి అనే పదం అక్కడొక్క చోటే వాడాడు. అప్పుడు ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత దీవెనలను దేవుడు నీకు ఇస్తానన్నాడు అని ఈ హితోపదేశం చేయాల్సింది పోయి ఈ దొంగతో వీడు కూడా ఏకీభవించి వీడు దొంగ అయిపోతున్నాడు. నువ్వు దొంగను చూచినప్పుడు వానితో, ఇప్పుడు ఒకవేళ మీరు చెప్పండి, ఈ దొంగతనం చేసేవాళ్ళు అంటే భౌతికంగా కాదు, భౌతికంగా మనలో ఎవరూ చేయం కదా, ఆత్మీయ దొంగలు ఎక్కడికి రారు? చెప్పాలి మీరు. ఎక్కడికి రారు? మందిరానికా? ఇంకా కాన్సన్ట్రేట్గా వినాలి నువ్వు. దేవుని రాజ్యానికి రారని ఉంది కదా. తర్వాత లోభులు అంటే ఎవరు? లోభిత్వం అంటే ఏంటి? పిసినారితనం. అహనా పెళ్ళంట సినిమా చూసారా మీరు? ఆ సినిమాలో కరెక్ట్ క్యారెక్టర్ కోటా శ్రీనివాసరావు. వాడు అన్నం తినేటప్పుడు కాకిని కూడా చేతితో ఇట్లా విధించాడు అనమాట. ఎందుకంటే చేతికి అంటుకున్న మెతుకులు కింద పడతాయేమో అని. నువ్వు దేవునివి దేవునికి ఇవ్వవు. ఏమండి, అసలు దేవుని కార్యక్రమాలు ఏదైనా సంఘ కాపరి లేదా సంఘము ప్రతిష్ఠించుకుంటే, బైబిల్లో ఊచ చేతులు ఊచ కాళ్ళు కలిగిన వాళ్ళని ఉన్నారు కదా. నీ చేతులు ఊచ చేతులు అంటే నువ్వు ఇంకా దేవుని కార్యక్రమానికి నీ హస్తాన్ని ఇట్లా చాపి గుప్పిళ్లను విప్పలేవు. వీళ్ళందరినీ ఏమనొచ్చు మనం? రెస్పాండ్ అవ్వండి. ఏమనొచ్చు? లోభులు. ఒక లోభిత్వము ఒక విశ్వాసులో ఉంటే అతను ఏ పాపం చేయడు. శ్రద్ధగా వినండి. శరీర సంబంధమైన ఏ పాపము చేయడు. పాటలు పాడతాడు, ప్రార్థన చేస్తాడు, బైబిల్ చదువుతాడు, మందిరానికి వస్తాడు, పరిచర్య చేస్తాడు. కానీ ఒకే ఒక్క డిఫెక్ట్ ఏంటంటే ₹1 దేవుడికి ఇవ్వడు, ₹1 దేవుని కార్యక్రమాలకు ఇవ్వడు. లోభి. ఇప్పుడు ఇతను పరలోకానికి వస్తాడా రాడా? ప్రియులరా, లోభులు అంటున్నాడు. చదవండి మళ్ళీ. దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొను వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కాని. ఇంత సీరియస్నెస్గా మనము ఆ వచనాల పట్ల మనం దృష్టి పెట్టగలుగుతున్నామా ప్రియులరా? అలాగే గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి చదవండి. స్పీడ్గా. చారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతలు. ఆగండి, ఏముందండి? అసూయలు తీసుకుందాం. ఇదేమన్నా బయటికి కనపడిద్దా? అసూయ ఎవ్వరికి కనపడదు. అసూయ అంటే అర్థం ఏంటి? ఒకసారి ఒక అమ్మాయి బర్త్డే జరుగుతుంది. బర్త్డే సంఘము సెలబ్రేషన్ చేస్తుంది. ఆ సంఘంలోనే ఉన్న ఒక సహోదరి
ముఖములో నవ్వు లేదు, కళ లేదు, అసలు ఫేస్ ఫీలింగ్స్ అన్నీ అట్టు బాగా మాడిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది ఫేస్. మై చేయి పెట్టకలగా ఎన్నో జాగ్రత్తగా అట్టు మాడిపోయింది అనుకోండి, బాగా చూసుకోలేదు పాపం, మాడిపోయింది. ఎట్లుంటుంది అది? అసలు త్రూఅవుట్ ద ప్రోగ్రామ్ ఫేస్ అలాగే పెట్టేసింది. ఐఎమ్ అబ్జర్వింగ్ హర్. కాపర్ అనేవాడు అందరిని చూస్తాడు కదా, మీకు తెలుసో తెలియదు, సంఘములో 100 మంది ఉంటే 100 మంది ఆటోబయోగ్రఫీ కాపరికి తెలుస్తుంది. అతను ఎలాంటి వాడు, ఆమె ఎలాంటిది, అతని అభిరుచులు, ఇష్టాలు, అయిష్టాలు, వాళ్ళ ప్రార్థనా జీవితం, వాళ్ళ ఆత్మీయ అంతస్తు, వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ మాటలు, వాళ్ళ క్రియలు కాపరికి తెలియదు అనుకుంటారు. ఏముందండి కాపరి పెద్దగా ఏం చదువుకోలేదు, చదువు లేదు, జ్ఞానం లేదు, అతనికి ఏం తెలుసు. కొరహు కూడా అట్లాగే అనుకున్నాడు. దేవుడేమో మోషేని నిర్గమాకాండం 4:16 ఏమంటున్నాడు? ఇశ్రాయేలుల సమాజం అంతటికి మోషే దేవుడు. నిర్గమాకాండము 7:1 ఏమంటున్నాడు? నువ్వు ఫరోకు దేవుడు, అంటే ఐగుప్తు దేశం అంతటికి మోషే దేవుడు, ఇశ్రాయేలుల సమాజం అంతటికి మోషే దేవుడు. కానీ కోరహు మాత్రం ఏముందండి అతనిలో, మాట్లాడటమే సరిగా రాదు, నోటి మాంద్యము నాలుక మాంద్యం కలిగిన వాడు, అతడు మనకంటే గొప్ప ఏమిటి అని ఒక నీచ స్వభావం. మీకాలు అభిషిక్తుడైన దావీదును చూసి తన హృదయములో ఏం చేసిందట? నీచపరుచుకుందట. సంఘంలో మీకాలులుంటే వాళ్ళ ఆత్మలను కనలేరు. నేను చెప్తున్నాను, ఈ సంఘములో కూడా కాపరి పట్ల సరైన అభిప్రాయము లేకపోతే, ఏమండి దయచేసి సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము మనకి తెలుసు కదండి, 13-14 వచనాలలో శక్తి కొలది ఎఫోదు, దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడే శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండి. ఇప్పుడు మీరు చదవండి 16. చదవమ్మా. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తె మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచు ఉన్న దావీదును కనుగొని తన మనస్సులో అతన్ని హీనపరిచి 20వ వచనం, తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె మీకాలు దావీదును ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థులొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలుకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసి, మొదట ఏం చేసింది? హీనపరిచింది, తర్వాత అపహాస్యము చేసింది. ప్రియులరా, చివరికి 22వ వచనం మీరు చదవండి. మూడవది ఏం చేసింది? తృణీకరించింది. దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడనగుదునని మీకాలుతో అనెను. మరణము వరకు సౌలు కుమార్తె మీకాలు పిల్లలను కనకయుండెను. సంవత్సరాల తరబడి దేవుని మందిరానికి, సంఘానికి వస్తూ ఉండి, ఈరోజు పాస్టర్ గారు చెప్పారు కదా, ముత్యం అంటే ఏంటి? దేవుని కొరకు నీకు ఇవ్వబడిన తలాంతులను వాడి ఆత్మలను సంపాదించాలని చెప్పారు కదా సైమన్ గారు. మరి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా నువ్వు ఒక్క ఆత్మను కూడా ఎందుకు తీసుకుని రాలేకపోతున్నావు? ఎందుకు సంపాదించలేకపోతున్నావు? నువ్వెందుకు ఆత్మీయంగా గర్భాన్ని దాల్చలేక ప్రసవేదన పడక ఆత్మలను ఎందుకు కనలేని స్థితిలో ఉన్నావంటే, there may be so many reasons, but one of the reason is you have no honor on your shepherd. చాలా కారణాలు ఉండొచ్చు. ఒకానొక కారణం ఈ దినాన దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు ఫలించలేకపోవటానికి, నువ్వు ఆత్మలను కనలేకపోవటానికి,
నీ వలన ఈ సంఘము ఆత్మలతో నింపబడవలసి ఉండగా నీ వలన ఆత్మలు ఒక్క ఆత్మనైనా, పాట కూడా పాడారు కదా, క్రైస్తవులారా క్రైస్తవులారా అనే పాట సైమన్ గారు, ఒక్క ఆత్మనైనా గావరా ప్రభు లెక్క అడుగునని ఎరుంగరా పాడుకున్నాం కదా. ప్రశ్నించుకోండి ఇక్కడ ఉన్నోళ్ళందరూ, మీరు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలైంది? మీరు దేవుని సన్నిధికి వచ్చుచూ వెళ్ళుచున్న మీరు ఒక్క ఆత్మనైనా సంపాదించగలిగారా? అంటే చాలా కారణాలు ఉన్నాయి, అన్నీ ఇప్పుడు మనం చెప్పుకోలేము. యాక్చువల్గా ఈరోజు యెహోవా పర్వతము ఎలా ఎక్కాలో చెప్దాం అనుకున్నాను, కానీ దేవుడు చెప్పని ఇట్లా. నెక్స్ట్ టైం నేను దిలుపుతూ కూడా చెప్పాను, ఈ ప్రసంగం ఎప్పుడైనా సంఘంలో చేసావా అని అడిగాను. లేదా అయ్యగారు అన్నాడు. సరే చేద్దామన్నాను, కానీ ఇప్పుడు అది కుదరదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనం దాన్ని చూద్దాం, ఎందుకంటే దేవుడు వేరే లైన్కి తీసుకెళ్ళిపోయాడు. అరగంటే ఉంది నాకు టైం, అవదు అది సబ్జెక్ట్. మెట్టుకు ప్రియులరా, మీకాలు అభిషిక్తుడగు దావీదును చూసి ఎన్ని పొరపాట్లు చేసింది? ఏంటి ఒక్కటి చెప్పు నువ్వు. మూడిట్లో ఒక్కటి. సరే మీరు చెప్పండి. మొదటిది ఏంటి? హీనపరిచింది. అంత హీనుడా దావీదు? దీనికి క్వైట్ కాంట్రాస్ట్ స్టేట్మెంట్ మీకు చూపిస్తాను. బైబిల్ గ్రంథంలో దావీదు ఏలాంటి వాడు అంటే ఒక్క వచనం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం చదవండి. 18:3. చదవమ్మా. ఏమండి, 10,000 మంది అవతలున్న దావీదు ఒక్కడే యువతులున్న ఒకటే. అలాంటి పట్టుకొని ఏమంటుంది ఆవిడ? హీనుడుగా చూస్తుంది. అంటే ఏమి లేదు, ఇప్పుడు మీకాలుగు దావీదును గూర్చి ప్రత్యక్షత లేదు. ప్రత్యక్షత లేని విశ్వాసులు, దావీదు ఎవరు నష్టపోయాడా? మరి నష్టం ఎవరికి జరిగింది? ఏం నష్టం జరిగింది? వాస్తవానికి దావీదుకి మీకాలంటే చాలా ఇష్టం, చాలా ఇష్టపడ్డాడు, కానీ తన వలన సంతానం దావీదుకి కలగలేదు. కాబట్టి ఈ దినాన దేవుడు చెప్తున్న విషయం ఏమిటంటే, మీకాలు దావీదు మీద 3 రకాలుగా స్పందించింది. మొదట ఏం చేసింది? హీనపరుచుకుంది, తర్వాత అపహాస్యము చేసింది, తర్వాత తృణీకరించేసింది. నో, రిజెక్టెడ్. ప్రియులరా, ఇలాంటి లక్షణాలు సంఘములో ఉన్న విశ్వాసులకు గనక ఉంటే వాళ్ళకి గర్భము మూసివేయబడుతుంది. ఆత్మీయంగా, భౌతికంగా కాదని చెప్పేది. ఆత్మీయ ప్రపంచంలో స్త్రీలు గర్భం ధరించాలి, పురుషులు కూడా గర్భం ధరించాల్సిందే. పురుషులు ఆత్మీయ తండ్రులు అనే పదవిలోకి రావాలి, స్త్రీలు కూడా ఆత్మీయ తల్లులు అనే పదవిలోకి రావాలి. అది ఉండదు. ఇక ప్రియులరా, ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ సెలవిస్తున్న విషయం ఏమిటంటే, 2 నష్టాలు చెప్పాడు ఈరోజు. మొదటి నష్టం ఏంటి? నువ్వు చెప్పు, ముందు నీకే ఛాన్స్. మొదటి నష్టం ఏంటి? సమ్మరీ. ఇప్పటి వరకు చెప్పిన సమ్మరీ తీసుకుంటే 2 భయంకరమైన నష్టాలు. ఒకటేంటి? ఎగ్జాక్ట్లీ, నిత్య జీవమే పోతుంది. దేన్ని బట్టి? నరహంతక లక్షణమును బట్టి. నరహంతక లక్షణం అంటే ఏంటి? మనం ఈరోజు కాంటెక్స్ట్ ప్రకారం
వాక్యం వినకపోవటం ఇంకేం లేదు. వాక్యానికి నీ చెవి లోపరచవు అంతే, వినవు నువ్వు. దేవుడు ఎంతో ప్రయాసపడి పని కట్టుకొని ఒక చపాతీ బయటికి రావాలంటే దాని ముందు షేప్ ఏంటి, దాని ముందు పని ఏంటి? కాల్చాల పెనం మీద. పెనం మీద కాల్చాలంటే పెనం వేడెక్కాలి. పెనం ఊరికినే వేడెక్కిది, అట్లా పెట్టగానే మంట రావాలి. ఏమండి? సరే, మంట ఉంది, పెనం ఉంది. చపాతీ రావాలంటే ఇంకేం కావాలి? పిండి. పిండిని కూడా మళ్ళీ ఏం చేయాలి అంటే, ఒక్క చపాతీ నీ దగ్గరికి రావడానికి ఇంత ప్రొసీజర్ జరగాలి, ఇంత ప్రయాసపడాలి. మరి ఒక సందేశము దేవుడు తన దాసుల ద్వారా ఇవ్వాలంటే దీని వెనకాల ఎంతో సాధన, అంటే ఎంతో కృషి ఉంటుంది దేవునిది. అంతగా దేవుడు ప్రయాసపడి ఆత్మీయ ఆహారాన్ని నీకు సిద్ధపరిస్తే, బైబిల్లో రకరకాల వ్యక్తులు, నిన్న చూపించినట్టున్నాను కదా, వాక్యమును తన ప్రజల యొద్దకు పంపిస్తే వాళ్ళు ఏం చేశారు? 2వ దినవృత్తాంతం 36వ అధ్యాయం 15-16 వచనాల్లో ఏం చేశారు? తృణీకరించారు. ఆ తర్వాత అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 45-46 వచనంలో యూదులు ఏం చేశారు? త్రోసివేశారు, వాక్యాన్ని తోసేశారు. మత్తయి సువార్త 15:6లో వాక్యమును ఆనాటి ఇజ్రాయిల్ ఏం చేశారు? నిరర్ధకం చేసుకున్నారు. ప్రియులరా, ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యమునకు చెవి ఇవ్వకపోతే అది ఎలాంటి లక్షణం అన్నమాట? నరహంతకునికి వచ్చే భయంకరమైన పరిస్థితి ఏంటి? ఇంకా ఇది అర్థమైన తర్వాత వాక్యం వినకుండా ఎవరైనా ఉంటారా? ఇది మొదటి విషయం. రెండోది ఏం చెప్పాము? 2 విషయాలు అనుకున్నాం కదా సమ్మరీలో. రెండోది ఏంటి? ఆత్మీయ గర్భము మూసివేయబడుతుంది. నీకు ఆత్మీయ పిల్లలు ఉండరు. ఇదిగోండి, ఇతన్ని నేను ఆత్మీయంగా కన్నానండి, నేను ఆత్మీయంగా కన్నానండి అమ్మాయిని. ప్రియులారా, నేను విశ్వాసిగా ఉన్నప్పుడే, నేను అప్పటికి పాస్టర్ని కాను, నాకు ఆర్డినేషన్ లేదు, సింపుల్ బిలీవర్, సాధారణ విశ్వాసిని. కానీ ఒక విశ్వాసిగా ఉన్నప్పుడే 6 వ్యక్తులను నేను రక్షణలోకి నడిపించాను. ప్రతిరోజు నేను ఆ రోజుల్లో ప్రైవేట్ జాబ్కి వెళ్ళేవాడిని. ఉదయం 8 వెళితే రాత్రి 8 వరకు 12 గంటలు డ్యూటీ చేయాలి. మళ్ళీ 8 గంటల నుంచి 12 గంటల వరకు లేదా 11 గంటల వరకు బైబిల్ క్లాస్ కండక్ట్ చేసేవాడిని. ఒక ఇల్లు అద్దెకి తీసుకుని అక్కడే దగ్గరలో, ఫ్యాక్టరీకి దగ్గరలో. ప్రతిరోజు ఇది, ప్రతిరోజు. ఆ రోజుల్లో ఆ రూమ్కి రెంటు 2003లో అనుకుంటా బహుశా 400 అద్దె కట్టేవాడిని. 400 అద్దె కట్టి వాళ్ళందరినీ పిలుచుకుని వచ్చి కూర్చోబెట్టి ఇట్లా సువార్త చెప్పేవాడు. 6 నెలలు కష్టపడ్డాను. 6 నెలలు లేదా కొన్ని నెలలు. 6 వ్యక్తులను దేవుడిచ్చాడు. వాళ్ళు నాకు ప్రథమ ఫలాలు. అందులో నొన్నలో ఉన్న బుజ్జమ్మ కూడా నా ఆత్మీయ కుమార్తె, ప్రథమ ఫలం అమ్మాయి రాజేష్. వీళ్ళందరూ ప్రియులరా, ఈ దినాన ఆత్మీయ గర్భము నీకు రావాలి. చాలా రీజన్స్ ఉంటాయి. ఆత్మీయ గర్భము నీకు కలగాలంటే చాలా కారణాలు. కలగలేకపోవటానికి ఒక కారణం చెప్పాడు ఈరోజు. ఏంటి ఆ కారణం? కాపరి మీద ఐడియాలజీ నీకు చాలా దిగువ స్థాయిలో, అంటే హీనపరుచుకోవటం, తృణీకరించటం, అపహాస్యం చేయటం, నవ్వులాటగా, ఈ లక్షణాలు గనక నీలో ఉంటే, ఆ లక్షణాలు అన్నాడు మీకాల్లో ఉన్నాయి, గర్భాన్ని మూసేశాడు. గర్భమును మూసివేయుట అనే విషయాన్ని ప్రియులరా మనము
లేఖనాలలో మరొక చోట చూద్దాం. మీరు చూడండి, ఆదికాండము 20వ అధ్యాయములో ప్రియులరా, అక్కడ గెరారు రాజు ప్రవక్త, అబ్రహాము ఏమై ఉన్నాడు? ప్రవక్త పట్ల ఆయన బిహేవియర్ మీకు అంతా తెలుసు. 20 వద్దని చదువుకుని మనకు కావాల్సింది 17-18 వచనాలు చూడండి. అబ్రహాము దేవుని ప్రార్థింపగా ఆ, దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలు కనిరి. ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. ప్రియులరా, అబ్రహాము ఆ దినాలలో మరి రాజుగారికి ఏది నచ్చితే అది నెరవేర్చబడాలి, అంతే. ఈ రోజుల్లో లాగా ప్రజాస్వామ్యం లేదు. రాజరికపు వ్యవస్థలో మరి నాకు చాలా ఆశ్చర్యం. అబ్రహాము శారాలు దేశాంతరపు యాత్రకు బయలుదేరినప్పుడు అబ్రహం వయసు ఎంత? 75. అయితే శారాకి ఎంత? 65. ఇద్దరు 10 ఏళ్ళు గ్యాప్ కదా. 65 ఏళ్ల ప్రాయము లేదా ఒక 70 ఏళ్ల ప్రాయం దగ్గరికి వస్తే అంత అందంగా అమ్మగారు శారా గారు ఎలా ఉన్నారు ఆ వయసులో? అంటే ఎంత ఆశీర్వాదం, ఎంత ఆరోగ్యం వాళ్ళకి. ప్రియులరా, అప్పుడు అబీమెలెకు ఆమెను తీసుకుందామని ప్రయత్నం చేస్తే దేవుడు స్వప్నంలో అబీమెలెకుతో మాట్లాడతాడు. ఆ చిన్న అటెంప్ట్ చేశాడు. ఏం చేశాడు? చిన్న అటెంప్ట్ చేశాడు శారాన్ని తీసుకుందామని. గురికి అలా అటెంప్ట్ చేశాడంతే, దెబ్బకు గర్భం మూసేశాడు. అందుకే దైవజనుల జోలికి రాకూడదు, సంఘ కాపరుల జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఒక ఫైర్ అన్నమాట. అబీమెలెకు అలా వచ్చాడు. వాళ్ళ ఇంట్లో భార్యనే కాదట, దాసీల గర్భాలు కూడా మూసేశాడు. అబీమెలెకు భార్యనే కాదు, అబీమెలెకు దాసీల గర్భాలను కూడా మూసేశాడు. ప్రియులరా, మనము దైవజనుని పట్ల ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి. ఏమండి, ఎలా ప్రవర్తించాలో మనం నేర్చుకోవాలి. అలాగే సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 26, 27, మనము 28, 3 వచనాలు చదవండి. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి కనుక ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి వెళ్ళిపో. ఇప్పుడు దేవుడు చెప్పింది చెప్తాడు కానీ ఈయన సొంతంగా ఏం చెప్తాడండి? ప్రవక్త దేవుడు చెప్పింది చెప్తున్నాడు. ఇతని బిహేవియర్ చూడండి, సౌలు బిహేవియర్. తర్వాత వచ్చినాం. వెళ్ళిపోవాలని తిరుగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకొనినందున అది చినిగెను. అలా పట్టుకోవచ్చా? అంటే సమూయేలు చెప్పిన మాట సౌలు వినంగానే సమూయేలు మీద కోపం వచ్చేసింది అన్నమాట రాజుగారికి. నన్ను అలాగంటావా? కోపం వచ్చేసింది. వెంటనే అలా పట్టుకున్నాడు. ఒక అటెంప్ట్ చేశాడండి, దైవజనుని ఒక అటెంప్ట్ చేశాడు. ఏమైపోయింది అంటే అంతకుముందు చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు కాంటెక్స్ట్ వైజ్గా వెళ్తున్నాం మనం. దైవజనుని ఒక అటెంప్ట్ చేశాడు, దెబ్బకు సింహాసనం పోయింది. తను తానే సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాల్సి వచ్చింది. అలా చేసుకున్నా కూడా సౌలు ఎక్కడికి వెళ్ళాడు? పరదేశకే వెళ్ళాడు. తెలుసు కదా వచ్చిన. ఓకే, దైవజనుని విషయంలో మన ప్రవర్తన ఏమిటి? మన ఆలోచన విధానం ఏంటో ఇటు తిప్పేశాడు. ఇప్పుడు స్టీరింగ్ ఇటు తిరిగింది. లేదంటే నేను 7 కొండల గురించి మీకు చెప్దాం అనుకొని కూర్చున్నాను ఇక్కడ. అలా కుదరలేదు, దేవుని చిత్తం. తర్వాత చూద్దాం. అలాగే
ప్రియులరా, ఇక్కడ సౌలు ఏం చేశాడనమాట? దుప్పటి చెంగు. అసలు సౌలుకి దావీదుకి ఏమండి ఎంత తేడా ఉందో చూద్దాం. మీరు చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 26వ అధ్యాయము మొదటిగా 10, 11, 12 వచనాలను చదవండి. చదవమ్మా. ఇప్పుడు ఎంతమందిని సౌలు అంటేసుకొని తిరుగుతున్నాడు దావీదును చంపుదామని అరణ్యంలో? ఏమండి, ఎంతమందిని? 3,000 మందినట. 24వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే మీకు ఆ రిఫరెన్స్ దొరికింది. అప్పుడు సౌలు ఇజ్రాయిల్ అందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండమేకలకు వాసములకు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెతుకుటకై 3,000 మందితో ఒక్కడిని పట్టుకోవటానికి, ఒక్కడిని చంపటానికి 3,000 మంది వచ్చారు అడవిలోకి. ఇప్పుడు దావీదు వంతు వచ్చింది. దావీదు అనుకుంటే ఒక్క ఏటున్న సౌలుని వేసి పడేస్తాడు, చంపేస్తాడు. అని చేశాడు ఆ పని. అంటే అభిషిక్తుని మనం ఏం చేయకూడదు? ముట్టకూడదు. అభిషిక్తుని చదవండి. 26వ అధ్యాయము 11వ వచనం. అంటే సంస్కారం గురించి మనం చూసాం. ప్రియులరా, దావీదుకు ఎలాంటి సంస్కారం ఉన్నది, సౌలుకు ఎలాంటి సంస్కారం ఉన్నదో మనము లేఖనాలలో చూస్తూ ఉన్నాం. దయచేసి 24వ అధ్యాయంలోనే 4వ వచనము చదవండి తొందరగా, స్పీడ్గా. దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్టు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు పై వస్త్రము తాను కోసనని దావీదు మనస్సు నొచ్చి, అతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు కనుక యెహోవా చేత అభిషేకుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతన్ని నేను చంపను అని. అరే, చిన్న వస్త్రము కోసినందుకే కలత చెందిపోయాడు. ఒక అభిషిక్తుడు, అతను ఎలాంటోడైనవని, యెహోవా చేత అభిషేకం నొందిన వాని వస్త్రమును కోసానే. అదే అతన్ని బాగా కలిచివేసింది. ఏమండి, ఈరోజు దేవుడు మన యుద్ధకు తీసుకొని వస్తున్నటువంటి విషయం ఏమిటంటే, ప్రియులరా, దైవజనుని పట్ల మన ప్రవర్తన ఏ రీతిగా ఉంది అది చెప్పిస్తున్నాడు. నేర్చుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవండి. చదవమ్మా, స్పీడ్గా. వచ్చినప్పుడు సౌలు కుటుంబీకులకు గేరా కుమారుడైన షిమి అన్నప్పుడు అక్కడి నుండి బయలుదేరి వచ్చాను. అతను వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ వాటిలందరూ దావీదు ఇరు పార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చాను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేగ వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడు కనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి. అట్లా అనొచ్చండి, షిమి దావీదును అనొచ్చా? అనేశాడు. ఏం జరిగిందో చూడండి. దావీదు వృద్ధాప్యమందు తన కుమారుడికి చెప్తున్నాడు. రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయము
8వ వచనం నుంచి తొందరగా స్పీడ్గా టైం అయిపోతుంది. 8 నుంచి చదవండి అమ్మా. మరియు బెన్యామీనీయుడైన బెరా కుమారుడు బహుప్రియము కూలివాడునైన షిమీ ఆ. అతడున్నాడు. ఆ, నేను మహనీయులకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించును. చదవమ్మా స్పీడ్గా. నన్ను ఎదుర్కొనుటకై అతడు యోర్దాను నది యొద్దకు దిగి రాక, యెహోవా తోడు కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణం చేస్తున్నాను. వానిని నిర్దోషిగా ఎంచువాడు నీవు సుశుద్ధి గలవాడవు గనుక వానిని ఏమి చేయవలెనో అది నీకు తెలియదు. వాని నెరసిన తలవెంట్రుకలు రక్తముతో సమానంగా దిగజేయును. చెప్పకనే చెప్పేశాడు కొడుక్కి. బాగా తెలియగలిగినవాడు కదా, మేధావి కదా దావీదు. ఏం చేయాలో అది నోటితో చెప్పకుండా కొడుకు అర్థమయ్యేటట్టు చెప్పేశాడు. కొడుకు ఇంకా తండ్రిని మించిన తనయుడు కదా, ఆయన ఇంకా మేధావి, మాస్టర్ ప్లాన్ చేశాడు షిమీ పట్ల. చూడండి, రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 36 నుంచి చదవండి స్పీడ్గా. తరువాత రాజు షిమీని పిలువనంపించి ఆ. అతనికి ఈ మాట సెలవిచ్చెను, నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికైనా వెళ్ళక అందులో కాపురముండుము. నీవు ఏ దినమున బయలుదేరి కిద్రోను ఏరు వాగు దాటుతువో ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయమని రూఢిగా తెలుసుకొనుము. నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది. ఏం చెప్పాడు షిమీ? బతికినంత కాలం నువ్వు యెరూషలేములో హాయిగా బతుకు, కానీ ఈ యెరూషలేము పొలిమేరలు దాటి నువ్వు బయటికి వెళ్తే చస్తావు. అట్లాగే అండి రాజా, అలాగే అలాగే అన్నాడు. తర్వాత షిమీ తమకు సెలవిచ్చినది మంచిదేను. నా ఏడు వారైన రాజుకు తమకు చెప్పిన ప్రకారము తమ సేవకుడినైన నేను చేసేదనని రాజుతో చెప్పాను. చదవమ్మా. షిమీ యెరూషలేములో అనేక దినములు నివాసం చేయుచుండెను. అయితే 3 సంవత్సరములైన తరువాత షిమీ యొక్క పనివారిలో 2 పారిపోయి మయకా కుమారుడైన అకీషు అను గాతు రాజు వద్దకు చేరిరి. అంతటా నీ వారు గాతులో ఉన్నారని షిమీకి వర్తమానము రాగా షిమీ లేచి గాడిదకు గంత కట్టి తన పనివారిని వెదకుటకై గాతులోని అకీషు వద్దకు పోయెను. షిమీ పోయి గాతులో తన పనివారిని తీసుకొని వచ్చెను. యెరూషలేములో నుండి గాతునకు పోయి వచ్చెనని సొలొమోనుకు వర్తమానం కాగా రాజు షిమీని పిలువనంపించి అతనితో నీవు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలముకైనా నువ్వు వెళ్ళుదువో ఆ దినమును నీవు మరణమగుదువని నిశ్చయముగా తెలుసుకునవలెనని యెహోవా తోడని నేను నీకు ఖండితముగా ఆజ్ఞ ఇచ్చి నీ చేత ప్రమాణము చేయించితిని కదా. మరియు తమను సెలవిచ్చినదే మంచిదని నీవు ఒప్పుకొంటివి. కాబట్టి యెహోవా తోడని నీవు చేసిన ప్రమాణమును మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గైకొనకు పోతివేమి అని అడిగి, నీవు మా తండ్రి అయిన దావీదులకు చేసినట్టు నీ హృదయంలో మొదలుచున్న కీడంతయు నీకు తెలియను. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదకే రప్పించు. ఆగండి, ఏం జరిగింది? అభిషిక్తుడు, రాజు, దేవుని ప్రవక్త దావీదును అన్యాయంగా, ఊరికి సంబంధం లేదు అసలు షిమీకి. అసలు దావీదు గొడవ, అబ్షాలోము గొడవ, వాళ్ళ కుటుంబ వ్యవహారాలు, షిమీకి అసలు సంబంధం మధ్యలో దూరాడు, వచ్చి దూషించేశాడు. అంటే అనవసరమైన ఇంటర్ఫిరెన్స్ అన్నమాట. అభిషిక్తుల విషయంలోకి దూరి ఏం తెచ్చుకున్నాడు? మీరు చెప్పండి స్టేట్మెంట్. మరణం తెచ్చుకున్నాడు. అవసరమా? కాబట్టి అభిషిక్తుల విషయాలలో హీనపరచటము, అపహాస్యము చేయటము, తృణీకరించటము, దురుసుగా ప్రవర్తించి చెంగు పట్టుకోవటము, లేదంటే బలవంతంగా నాకు అన్ని అంగులు ఉన్నాయి కదా అని ప్రదర్శనకు దిగాడు అబీమెలెకు. అధికారం ఉంది కదా అని ఇట్లా ప్రవర్తించిన వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేసి, ఇప్పుడు షిమీ ఏమయ్యాడు? చివరి చూడండి 46లో, రాజు యెహోయాదా కుమారుని బెనయాకు సెలవీయగా అతడు బయలుదేరి వాని మీద పడి వాని చావుకు తెచ్చుకున్నాడు అనమాట. కాబట్టి ఈ దినాన్న దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, మన ప్రవర్తనలలో, మన క్రియలలో, మన మాటలలో అభిషిక్తుని ఆశీర్వాదాలు నీ మీదకు వచ్చేంతగా నీ మాటలు, నీ క్రియలు, నీ ప్రవర్తన ఉండాలి. కానీ ఇప్పుడు చూసిన క్యారెక్టర్స్ అన్నీ ఏ క్యారెక్టర్లు చూసాం మనం? మీరు చెప్పండి. ఒకటి ఫస్ట్ మీకాలు, తర్వాత క్యారెక్టర్ని ఎవరిని చూసాం?
చాలామంది చూసాం కదా. ఎవరిని చూసాం? అబీమెలెకును చూసాం. తర్వాత ఎవరిని చూసాం? సౌలు రాజును చూసాం. సౌలు సమూయేలు. సౌలు గురువు గారు కదా, సమూయేలు గురువుగారు. సమూయేలు ఎవరికి? సౌలుకి. సౌలుకి, దావీదికి, వీళ్ళందరికీ గురువు స్థానం సమూయేలుది. గురువు గారు అంటే రెస్పెక్ట్ లేదు. చెంగు పట్టుకున్నాడు వస్త్రం. ఎంత దురుసు ప్రవర్తన అది. పదవీ భ్రష్టుడైపోయాడు. రాజ్యం పోయింది, పదవి పోయింది. ఆఖరికి అరే నా ప్రాణం నాలో ఉందిరా, ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను, చంపేరా అంటున్నాడు పక్కన ఉన్నవాడిని. కడు దయనీయమైన పరిస్థితి. ప్రియులారా, ఆ తర్వాత ఎవరిని చూసాం మనం? షిమీని చూసాం. ఆఖరిగా ఇంకొకటి చూడండి, మనకి టైం అయిపోతుంది. ప్రియులారా, రాజు అయిన ఉజ్జియా, దైవజనులు అంటే రెస్పెక్ట్ లేదు అతనికి. ఏం చేశాడంటే చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ అధ్యాయము 16 నుంచి స్పీడ్గా చదవాలి మీరు. అయితే అతడు స్థిరపడిన తరువాత చదవమ్మా, స్పీడ్గా చదవండి. గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా, యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మంది అతని వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని ఈ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పోము, నీవు ద్రోహం చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా, యాజకులు చెప్పిన మాట అంటే దైవజనులు కదా వాళ్ళు. యాజకులు అంటే దైవజనులు, వాళ్ళు చెప్పిన మాట వినాలి కదా. కానీ అధికార గర్వం ఉజ్జియాకు తలకెక్కింది. ఏం చేశాడు? ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరంలో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూస్తూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ఏమండి, మీరు కిందకి వెళ్ళి చదివితే సింహాసనం మీద కూర్చుండి రాజుగా పరిపాలించాల్సిన ఉజ్జియా కుష్ఠవ్యాధి కాలనీలోకి తరమపడ్డాడు. తరిమితే కుష్ఠవ్యాధి కాలనీలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు సింహాసనం మీద కూర్చుండవలసిన ఉజ్జియా లెప్రసీ కాలనీకి వెళ్ళటానికి కారణం ఏంటి? గర్వము. యాజకులు చెప్పిన మాటకు లోబడే వినయము లేదు అతనిలో. కాబట్టి ఇక నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు నీకిచ్చిన కాపరి, నీకిచ్చిన నాయకుడు, నీకిచ్చిన ఉపదేశకుడు, నీకిచ్చినటువంటి బోధకుడు, అతను విద్యార్హతలు నీకు అనవసరం, అతని ఫైనాన్షియల్ స్టేటస్ నీకు అనవసరం, అతడు ఎలాంటి వాడుగా. ఇప్పుడు ఉదాహరణకి ఐగుప్తు దేశంలోని సకల విద్యలయందు ప్రవీణుడట. ఎవరు? మోషే. ప్రియులారా, ఒకవేళ అలాంటి సకల విద్య ప్రావీణ్యత లేకపోవచ్చు, కానీ దేవుడు నియమించిన నియామక వ్యవస్థలో పంచవిధ పరిచర్యలు ఈవులనబడిన వారిలో అతడు ఏమై ఉన్నాడు? నీకు కాపరి. నీకేమై ఉన్నాడు? అది ఎవరు వ్యవస్థీకరించారా ఆ నియామక వ్యవస్థ? దేవుడు. అంటే నువ్వు దేవుని మీదకే ఎదురు తిరుగుతున్నట్టు. వీళ్ళందరూ అలా ఎదురు తిరిగిన వాళ్ళే. అభిషక్తుల మీదకి ఎదురు తిరగటం అంటే. ప్రియులారా, ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ మనలో ఇటువంటి క్యారెక్టర్స్ వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి క్యారెక్టర్స్? ఒకటి మీరు చెప్పండి, ఒకటి వాళ్ళు చెప్తారు. ఫస్ట్ ఏమని ఎవరి గురించి చెప్పాము? మీకాలు. రెండవ క్యారెక్టరు సౌలు. మూడో క్యారెక్టరు అబీమెలెకు. నాలుగో క్యారెక్టరు షిమి. ఐదో క్యారెక్టరు. ఈ 5గురిని తీసుకొచ్చి ముందు పెట్టాడు. ఈ వ్యక్తులు మన జీవితాల్లో లేకుండా, అలాగని ఇంకా చాలా విధేయత కలిగిన వాళ్ళు ఉన్నారు తమ నాయకునికి. ఇప్పుడు అవన్నీ మనం చూడలేము. తిమోతి, తీతు. ఏమన్నాడు పౌలు వాళ్ళని గురించి? నా నిజమైన కుమారుడు, నా ప్రియమైన కుమారుడు, నమ్మకమైన వాడు. ఇట్లా చాలామంది ఉన్నారు. నువ్వు ఏ గుంపులో ఉన్నావో నువ్వు తేల్చుకో. ఒకవేళ
కాపరికి, బోధకునికి, నాయకునికి మాటల్లో, క్రియల్లో, ప్రవర్తనలో నీవు విధేయుడుగా ఉంటే దేవుడు దావీదును దీవించినట్లు, దేవుడు మోషేను దీవించినట్లు, పౌలును దీవించినట్లు, శ్రేష్ఠ భక్తులను దీవించినట్లు నిన్ను దీవిస్తాడు. పక్షపాతము లేదు. అటువంటి దీవెన ఆశీర్వాదాలు దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణము యోచన చేద్దాం. ప్రియులారా, ఒక్క క్షణం